ఉంది. సో సహాయం చేయాల్సింది పోయి నిన్నొచ్చి ఏదో హడావిడి చేసే ప్రయత్నం చేశారు జగన్మోహన్ రెడ్డి. సో తెలిసి తెలియక ఏదో మాట్లాడుతున్నారు. ఇప్పుడు సొంత నియోజకవర్గంలోనే అది పరిస్థితి. ఏం సార్ అసలు ఏం ఏం జరుగుతోంది? టోటల్ గా జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఎట్లుందంటే ఇప్పుడు కుడితిలో పడ్డ ఎలుక మారి తయారైంది సార్. కుడితిలో ఎలుక పడిపోతే ఎట్లయితే కుటుంబం విట్టాడుతుందో ఆ విధంగా తయారైపోయింది. సొంత పార్టీ లీడర్లా ఒక్కొక్కటిది ఒక్కొక్క పిక్చర్ రోజుకు ఒక్కొక్కటి రాసలీలు రోజుకు బయటకు వస్తా ఉంది. విజయసాయి రెడ్డిది ఒకటి, ఆ ఎమ్మెల్సీ ఎవరో దువ్వాడ శ్రీనివాసరావుది ఒకటి, వాడు అనంతబాబుది ఒకటి, ఇంకా త్వరలో ఒక ఎక్స్ఎమ్మెల్యేది వస్తుంది. త్వరలో చూడండి, ఒక 1 వీక్ 10 days లో రిలీజ్ అవుతుంది పిక్చర్. ఇట్లా పార్టీ గబ్బు పట్టిపోతా ఉంది. పోనీ లీడర్లు గ్రామ స్థాయి నుండి మేయర్లు, కార్పొరేటర్లు, జెడ్పీటీసీలు, రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్సీలు మొత్తం క్యూ లైన్ కట్టేసినారు. ఇటు టీడీపీ ఆఫీస్ కి, అట్లా జనసేన ఆఫీస్ కి, ఇట్లా బీజేపీ ఆఫీస్ కి క్యూ లైన్ లో ఉన్నారు. మేము గనక గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఫినిష్. పోనీ లోటస్ పాండ్కు పోదామంటే లోటస్ పాండ్ లో నో ఎంట్రీ బోర్డు పెట్టేసింది చెల్లెలు. పోనీ ఇడుపులపాయకు వస్తామంటే ఇడుపులపాయలు కూడా నో ఎంట్రీ బోర్డు. పోనీ సొంత ఊరు నియోజకవర్గానికి పోతే అక్కడ జనాలు రావటం లేదు. ఆ అవినాష్ రెడ్డికి చెప్తే ఇప్పుడు 4 సార్లు 5 సార్లు వచ్చినాడు పులివెందులకి జగన్మోహన్ రెడ్డి. వచ్చిన జనాలే అర్జీలు తీసుకుని మళ్ళీ వస్తారు. అది క్రౌడ్ మేనేజ్మెంట్. అర్జీలే చేతుల కాగితాలు ఉంటాయి. ఏదో ప్రజా దర్బార్ అని చెప్పి ఏం ప్రజా దర్బార్ సార్? ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి 2 నెలలు కాలేదు. అక్కడ ఉన్న సమస్యలన్నీ వాళ్ళు అధికారంలో ఉన్నప్పటివే కదా. అవి అప్పుడు తీర్చకుండా ఇప్పుడేం చేస్తారు ఈయన? మీకు విషయం తెలుసా, ఆయన ఓడిపోయినట్టు నెక్స్ట్ మంత్ నేను ప్రజా దర్బార్ పెడతానన్నాడు లోకేష్ బాబు. పెట్టాడు కదా, పెట్టాడు. సామెత చూద్ది కదా, పులిని చూసి నక్క వాత పెట్టుకుంటుందని లోకేష్ బాబు ప్రజా దర్బార్ పెట్టాడు. నేను కూడా ప్రజా దర్బార్ పెడతాననేసి ఎవరు వచ్చారు పెడితే? అంత కాంట్రాక్టర్లు వచ్చారు, మాకు డబ్బులు రాలేదు, మేము పనులు చేసామని చెప్పి వాళ్ళే కదా వచ్చింది. పులివెందులకు పోతే అక్కడ కాంట్రాక్టర్ నిలదీసేదానికి పట్టుకున్నారు. మా డబ్బులు ఎప్పుడు ఇస్తావు ఏం కథ అని చెప్పేసి. పోనీ వచ్చిన జనమే మళ్ళీ ఇది అవినాష్ రెడ్డి మేనేజ్ చేసినటువంటి ఒక పిక్చర్ సార్. ఇది ఒక మెలో డ్రామా లాగా. ఒక 500 మంది జనాన్ని రప్పించేది, మనుషులకు 200 100 ఇస్తామని వాళ్ళ చేత అర్జీలు వాళ్ళే తీసుకొచ్చేది. ఇచ్చిన అర్జీలే మళ్ళీ ఇచ్చేది. సాక్షి ఛానల్లో దాన్ని పిక్చరైజ్ చేయటము, 500 మందిని ఏదో క్రిక్కిరిచినట్టు, అన్న ఎగిరినట్టు, సెల్ఫీల కోసం ఎగబడినట్టు ఏలలేయటం. కాకుంటే నిన్న విజయవాడలో నిజంగా ఈ భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ఫీల్డ్ లెవెల్కి వచ్చాడు మా నాయకుడు. ఈ రాష్ట్రంలో 5 కోట్ల మంది ఆంధ్ర ప్రజలు ప్రశాంతంగా నిద్రపోతున్నారు అంటే ఆయన ఒకడు మేల్కున్నాడు కాబట్టి నిద్రపోయినాడు. ఆ రోజు విజయవాడలో ఎక్కడ చూసినా నీళ్లు ఇళ్లకు వచ్చేసిన తర్వాత సాక్షాత్ చీఫ్ మినిస్టర్ గ్రౌండ్ లెవెల్కి వచ్చి నీళ్లలో దిగి బోట్లు వేసుకుని లైఫ్ జాకెట్లు వేసుకుని వచ్చి తిరుగుతున్నాడు. ఈయన ఎప్పుడు కూడా నీళ్ళలోకి వచ్చినటువంటి ఇంకా కూడా ఇబ్బందికర పరిస్థితుల్లో సహాయం ఎందుకు అందట్లేదు అని అంటే ఆ వ్యవస్థల్లో ఇంకా అప్పటి నాయకులు జగన్మోహన్ రెడ్డి దగ్గర పనిచేసిన వాళ్ళు ఉన్నారు, అధికారులు ఇబ్బందులకు గురి చేస్తున్నారు. అట్లాగే మీకు గుర్తుందా సార్, రియల్ టైం గవర్నెన్స్ అని గతంలో చంద్రబాబు నాయుడు గారు 2018-19 సమయంలో తీసుకొచ్చారు. 18లో అది ఉంటే దాన్ని వీళ్ళంతా నిర్వీర్యం చేశారు. ఇంకా ఇంత విపత్తు కూడా అవును, అది చాలా అద్భుతంగా పనిచేసేది. అది జగన్మోహన్ రెడ్డి వచ్చాడు, చూశాడు, ఇక్కడ ఏదైనా సవాల్ దొరికితే దాన్ని చూసి ఒక పెద్ద మెలో డ్రామా సృష్టిద్దామని. సవాల్ ఏం దొరకలేదు. ఈ రోజు లండన్ కు బయలుదేరినాడు. వచ్చినాడు, 4-5 సెల్ఫీలు తీసుకున్నాడు, ఫోటోలు తీసుకున్నాడు. నీళ్ళలో దిగినట్టు ఆ ప్యాంటు పైకి ఎత్తుకునేది, ప్రజలను ఓదార్చినట్టు అక్కడ కూడా వచ్చినాడు కదా. వరదల్లో దిగి ఏదో నేను అడిగేది ఒకటే, ఒక పులిహోర పొట్లమనే ఇచ్చినాడా? ఒక్క పులిహోర పొట్లం కూడా ఇవ్వకుండా పులిహాసికాయలు వేసేసిపోయినాడు. ప్రభుత్వాన్ని విమర్శిస్తాడు. పైగా మా చిత్తూరు జిల్లాలో ఒక ఆమె ఉంది, రోజా అనేసి, పరమ చండాలమైన దరిద్రురాలు. పోయి గ్రౌండ్ లెవెల్ పనిచేయచ్చు కదా, ఏం జరుగుతుందని తెలుసుకోవచ్చు కదా. చెన్నైలో కూర్చొని వీడియో రిలీజ్ చేస్తుంది ఆమె. సార్ ఇప్పుడు విమర్శిస్తున్నారు, వీడియోలు రిలీజ్ చేస్తున్నారు. ఇప్పుడు మన చర్చలో సందర్భం కాదు. అయినా కానీ గతంలో ఆమె అధికారంలో ఉన్నప్పుడు, ఆమె మంత్రిగా ఉన్నప్పుడు ఇదే వరదలు తిరుపతి కావచ్చు ఈ ప్రాంతంలో వస్తే ఏం చేసింది ఒకసారి వేయండి. ఒకసారి రెయిన్ డాన్సులు చేసింది, గొడుగులు పట్టుకొని రెయిన్ డాన్సులు చేసి టిక్ టాక్లు రీల్స్ టిక్ టాక్లు చేసుకుంటా ఉండింది. ఇప్పుడు చెన్నైలో కూర్చొని వీడియో రిలీజ్ చేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం సరిగా పనిచేయడం లేదు, ప్రజలకు ఆహారం అందలేదంట. నువ్వు నీ కుటుంబం మొత్తం రండి, అందరూ పెడతారు భోజనాలు. బ్రహ్మాండంగా వేడి భోజనాలు పెట్టి అన్ని ఏర్పాట్లు చేస్తా ఉంటే మందులు. చీఫ్ మినిస్టర్ వచ్చి గ్రౌండ్ లెవెల్లోకి వచ్చేస్తే డీజీలు కానీ, చీఫ్ సెక్రటరీలు కానీ, ఐఏఎస్లు, ఐపీఎస్లు, మున్సిపల్ కమిషనర్లు, ఎంఆర్ఓలు, ఎంపీడీలు మొత్తం
ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, డ్రోన్లు, హెలికాప్టర్లు మొత్తం తీసుకొచ్చి మానిటరింగ్ చేస్తా ఉంటే వీళ్ళకేం కంటికి కనిపించదా? వచ్చి ఇప్పుడు అటగా సార్, ఇంత దుర్భరమైన పరిస్థితుల్లో జనాలు ఉంటే అక్కడికి వచ్చి జగన్మోహన్ రెడ్డి బాగున్నారా అని అడుగుతాడు. జనాలు నీళ్ళల్లో ఉంటే బాగున్నారా అని అడగటం సార్ మాకు అర్థం కాకుండా దొంపతేగా. మొన్న నర్సీపట్నం గ్యాస్ ప్రమాదంలో ఒక ఆయన హాస్పిటల్లో ఒళ్ళంతా కాలిపోయి బెడ్ మీద పడుకుని ఆడు పోయి చిరునవ్వులు చిందించి బాగున్నారా అని అడతాడు ఆయన్ని. బాగుంటే హాస్పిటల్కి ఎందుకు వస్తాడు? ఆ విషయం మినిమం లాజిక్ అని ఉంటారు ముఖ్యమంత్రికి. బాగా లేడు కాబట్టి హాస్పిటల్కి వచ్చాడు, బాగోలేడు కాబట్టి అక్కడికి వచ్చాడు కదా. చివరికి ఏందంటే మెంటల్ డిస్టర్బెన్స్ అయిపోయినాడు. ఏందిరా, జనం రావటం లేదు, జనం దేకటం లేదు, ఎవరు పట్టించుకోవటం లేదు. ఇంట్లో చూస్తే ఎట్లుంది, జనాలు చూసి ఈ దరిద్ర పొట్టిన ఎమ్మెల్సీలు చూస్తే తలా ఒక వీడియో బయట వస్తా ఉంది, ఇంకొకటి వస్తా చూస్తా ఉండండి. ఈస్ట్ గోదావరి చెందిన ఒక ఎక్స్ఎమ్మెల్యేది త్వరలో విడుదలవుతాది. మేము ఒకటే చెప్తున్నాం, మీరు ప్రజాక్షేత్రంలో ఉన్నంత వరకు ఏమీ చేయలేదు. ప్రజలు మాకు అవకాశం ఇచ్చారు, బ్రహ్మాండమైన అవకాశం. కాదండి, ఒక చీఫ్ మినిస్టర్ సాక్షాత్ గ్రౌండ్ లెవెల్ వచ్చి నీళ్ళలో దిగి రాత్రి 2:30 దాకా ఇంటింటికి తిరిగి మీకు నీళ్లు అందుతా ఉందా, పాలు అందుతా ఉందా, భోజనాలు అందుతా ఉన్నాయని అడుగుతూ కలెక్టరేట్ లో పడుకున్న ముఖ్యమంత్రి ఎప్పుడైనా చూసారా? ఎనీ చీఫ్ మినిస్టర్ హ్యావింగ్ టేకెన్ రెస్ట్ ఇన్ కలెక్టర్ ఆఫీస్? జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్లలో ఎక్కడా కూడా స్టే చేయలేదు. ఎక్కడికి వెళ్ళినా మళ్ళీ నైట్ కాగానే తాడేపల్లికి. నేను ఒకటే చెప్పాను సార్, మా నాయకుడు కలెక్టర్ ఆఫీస్ లో రాత్రి 2:30 పడుకున్నాడు. 2:30 పడుకున్నాడు, మళ్ళీ 4 గంటలకు వెళ్ళిపోయారు. 7:30 మళ్ళీ గ్రౌండ్ లో ఉన్నాడు నీళ్ళల్లో. నేను ఒకటే చెప్తున్నాను, విజయవాడ నగరం ప్రశాంతంగా నిద్రపోయింది అంటే మా నాయకుడు ఒకడు మేల్కున్నాడు కాబట్టి. కాపు కాశాడు, విజయవాడ నగరాన్ని కాపు కాశాడు. ఒక డ్యూటీ పట్టుకొని, ఒక టార్చ్ లైట్ వేసుకునేసి, ఒక టార్చ్ బేరర్ మాదిరిగా విజయవాడ నగరాన్ని కాపు కాసి రక్షణగా నిలబడ్డాడు. నువ్వు ఈ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వచ్చాడు, 2-3 సెల్ఫీలు కొట్టుకున్నాడు, నవ్వినాడు, లండన్కి వెళ్ళిపోయినాడు. పైగా ఈ పందిలాగా తింటుంది రోజా అన్నాడు మన కేఏ పాల్ గారు. నిజంగానే పందిలాగా తిని చెన్నైలో కూర్చొని వీడియోని రిలీజ్ చేస్తాం. నీకంత ఇంగిత జ్ఞానం తరుక్కుపోతుంది, బాధ అవుతోంది, ఇబ్బంది అవుతోంది. మరి వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు పేదలు తిండి లేక అల్లాడిపోయి ఇతర ప్రాంతాలకు వలసలు పోతే మరి అప్పుడు కడుపు తరుక్కుపోలేదు ఆమెకి? కడుపు తరుక్కుపోతుందా? పిజ్జాలు, బర్గర్లు తిని మొన్న ఇటలీలో తిరిగి వచ్చావు, అప్పుడు కడుపు తరుక్కుపోలేదా? ఎక్కడి నుండి వచ్చాయి డబ్బులని రమ్మని చెప్పు. ఇటలీ నుండి వచ్చినావు కదా, చెన్నై పోయే బదులు రా, విజయవాడలో వచ్చి తిరుగు, ఆ నేలలో తిరుగు, ప్రజల కష్టాలు తెలుసుకో. నేను ఒకటే అడుగుతున్నాను జగన్మోహన్ రెడ్డిని, ప్రజల కష్టాలు తెలుసుకున్నావు, ఏం చేసినావు? ప్రభుత్వం దగ్గరికి వచ్చి ఒక రిప్రజెంటేషన్ అని ఇచ్చావా? ముఖ్యమంత్రికి ఒక అపీల్ అనే చేసావా? ఏం లేదు. వచ్చావు, ఫోటోలు కొట్టుకున్నావు, సెల్ఫీలు దిగినావు, లండన్ పోయి. సార్, ఒక చిన్న పాప సహాయ నిధికి తను దాచిపెట్టుకున్న ఏదైతే గల్లా డబ్బా ఉన్నటువంటి డబ్బులు కూడా ఇచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు అంత కూడా ఇవ్వలేరా? జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు ఎవరికి ఇచ్చాను సొంత జోబు నుండి నయా పైసా ఇచ్చేటువంటి వ్యక్తి కాదు. ఒక 500 రూపాయలు ఇచ్చారు సార్ ఆయన. 500 రూపాయలు గతంలో ఆర్మీకి సంబంధించి ఏదో దానికి ఫండ్ ఇవ్వాల్సి వస్తే 500 అందరికి చూయించి ఇచ్చాడు. ఆ గల్లాలో వేశాడు 500 చూయించి ఒకటే సార్. అవును, అదే. ఇప్పుడు ₹1 నేను జీతం తీసుకుంటానని చెప్పేసి డబ్బా కొడతాడు ముఖ్యమంత్రి. మరి ₹1 తీసుకున్నటువంటి ముఖ్యమంత్రి స్పెషల్ ఫ్లైట్లు ఎట్లా తిరుగుతున్నాడు, 5,000 రూపాయల వాటర్ బాటిల్ ఎట్లా తాగుతున్నాడు, 1,00,000 రూపాయల ప్యాంట్ ఎట్లా వేసుకుంటాడు, 60,000 రూపాయల షర్ట్ ఎట్లా వేసుకుంటాడో మాకు అర్థం కాదు. రాష్ట్రాన్ని దోచేసిన తర్వాత రూపాయి ఎందుకు సార్? రాష్ట్రాన్ని దోచేసి రూపాయి ఎందుకు?